వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన కూర వంకాయ ఎగురండి. వంకాయ ఎగురికి ఏం చేయాలంటే అండి, ఒక ఆయన నాకు ఫోన్ చేశారు మొన్న. ఒక కాల్ వచ్చిందండి. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు అండి, ధనలక్ష్మి గారా అంటే అవునండి అన్నాను. అప్పుడు వంకాయ కూర ఎలా చేయాలండి అని ఫోన్ చేస్తున్నాడు. ఆ నెంబర్ వచ్చేసి నాకు బాగా తెలిసిన ఆయన నెంబరు. అంటే బాగా తెలిసినాయంటే చిన్నప్పుడు బాగా తెలుసండి. ఇప్పుడు స్కూలు 46 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఫంక్షన్ చేస్తున్నారు చూడండి. అలాంటప్పుడు మళ్ళీ ఆయన గారి నెంబరు నేను సంపాదించి మళ్ళీ మాట్లాడడం, ఫోటోలు షేర్ చేయడం, చిన్నప్పుడు విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకోవడం సరదాగా అలా ఉందండి. నెంబర్ చూస్తే ఆయనది, కానీ ఆయన కాదు మాట్లాడేది. ఆ టోన్ అలాగే ఉంది, కానీ ఆయన కాదు. 2 నిమిషాలు మాట్లాడాక ప్రసాద్ గారు అనుకుని మామూలుగా మాట్లాడితే కాదు, ధనలక్ష్మి గారా, నేను కూర ఎలా అడిగితే మీరు వేరే మాట్లాడుతున్నారు అని ఒక అబ్బాయి మాట్లాడుతున్నారు. ఒక అబ్బాయి అంటే అబ్బాయి కాదులేండి, వాళ్ళు 50-60 ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి. ఆ పిల్లలు ఎవరంటే అండి, మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళండి. షుగర్ ఫ్యాక్టరీ, చాగల్లి షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా ఇంటి పక్కన ముత్తపల్లి బ్రహ్మంగారు అని ఉండేవారు. పెద్ద ఫ్యామిలీ, 9 మంది పిల్లలు, 5 అబ్బాయిలు 4 అమ్మాయిలు. ఆయన షుగర్ ఫ్యాక్టరీలో కార్పెంటర్ ఏదోనండి, అది ఆయన ఏదో వర్క్ చేశారు. మా నాన్నగారు పెట్రోల్ పని చేసేవారు. కానీ మీ అందరూ ఒకే టైంలో స్కూల్కి వెళ్ళి రావడం, వెళ్ళేది వచ్చేది ఒకే టైము, ఒకే దగ్గర ఉండటం, పక్కన ఇళ్ళల్లో ఉండటం. ఆ పక్కన చెరుకు బళ్ళ యార్డు ఉండేదండి. అక్కడ వచ్చి చెరుకు బళ్ళు ఆపుండేవి. ఆ చెరుకులు గేదెలు తినగా అది ఆ ఎద్దులు ఉంటాయి కదండి, ఎద్దుల బండ్లు సీరియల్ వచ్చేవరకు అక్కడ ఆపేసి వాటికి మేత వేసేవాళ్ళు. ఆ సీరియల్ వచ్చినప్పుడు అవి బండ్లు అక్కడ నుంచి వెళ్ళిపోయి లోపల చెరుకు ముక్కలన్నీ లాక్కుని తిని, అక్కడ చెరుకు చెత్త ఉండేది అండి, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ గేదెలు ఉండేవి అందరికీ, ఆ గేదెలకు వేసేవాళ్ళం. ఏమంటే మేము అందరూ ఒక దగ్గరే పెరిగాం, ఒకే లైఫ్ స్టైల్, ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఎవరు ఏ క్లాస్ అని మాకు అసలు కన్ఫ్యూషన్ అనండి ఇప్పటికీ. నాకు వాళ్ళ అబ్బాయి ముత్తపల్లి బ్రహ్మంగారు అంటే వాళ్ళ ఇంటి పేరు బేతపూడి అండి, కానీ ముత్తపల్లి నుంచి వచ్చారని ముత్తపల్లి బ్రహ్మంగారు అనేవాళ్ళు. ఇద్దరు ముగ్గురు ఒకే పేరు ఉంటే నల్ల కాజరు తెల్ల కాజరు, కాజరు అనే పేరు, 2-3 ఉంటే నల్ల కాజరు తెల్ల కాజరు అనేవాళ్ళు. వాచ్మెన్ అచ్చయ్య గారు అని 2-3 ఉండేవాళ్ళండి. వాళ్ళని వచ్చేసి వేరే వేరే పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. ఇది వాళ్ళ ఊరు పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఇలాగా నాకు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ పెద్ద అబ్బాయి గారు, ముత్తపల్లి బ్రహ్మంగారికి 5 అబ్బాయిలు కదండి, పెద్ద అబ్బాయి గారి పేరు నాకు అంతగా గుర్తులేదు, కానీ ఎప్పుడు పెద్దన్నయ్య అనేవాళ్ళం. లేదంటే బ్రహ్మంగారి పెద్ద అబ్బాయి, అప్పటికే ఆయనకు పెళ్ళయి ఉన్నారండి. సెకండ్ అబ్బాయి భద్రాచలం గారు అనుకుంటా అండి, ఆయన తబలా బాగా వాయించేవారు. మాకు ఫ్యాక్టరీలో మార్నింగ్ 7:30-8 నుంచి పని మొదలవుతుందండి. మళ్ళీ మధ్యాహ్నం 1 అవర్ బ్రేక్, తర్వాత సాయంత్రం 4:35కి రిలీజ్ అయ్యేవాళ్ళు ఫ్యాక్టరీ నుంచి. ఆ అబ్బాయి వచ్చేసి సెకండ్ అబ్బాయి అక్కడ అందరూ రిలాక్స్ అవ్వడానికండి, లైబ్రరీ, ఆటలాడుకోవడానికి పెద్ద బిల్డింగ్ ఉండేది. అక్కడ తబలా వాయించి పాటలు పాడి సరదాగా అండి ఎంజాయ్ వాళ్ళ. అప్పుడు సినిమాలు వారానికి ఒక సినిమా అండి, ఇళ్ళల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఫోన్లు, టీవీలు, రేడియో కూడా రేర్గా ఉండేది ఎవరికైనా. ఇంకా వాళ్ళు పాటలు వచ్చిన వాళ్ళు, మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేరి పాటలు పడేవాళ్ళు. ఆయన పేరు భద్రాచలం గారు. ప్రసాద్ అనే ఆయన గారు మక్క క్లాస్మేట్, చాలా సాఫ్ట్, ఎక్కువ మాట్లాడేవారు కదా, సాఫ్ట్, కానీ చూస్తూనే ఉండేవాళ్ళు అందరూ. మక్క 10th పాస్ అయ్యాక మక్క పెళ్ళి అయిపోయింది. ఈయన గారు వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు వీళ్ళందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారండి. అక్కడ ఏదో ఐటీ ఏదో చదువుకోవడానికో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకండి, 50 ఏళ్ళు దగ్గర తర్వాత నేను ప్రసాద్ గారు అని మాట్లాడి బాగున్నావా అవి అన్నారు. అప్పటి నుంచి మాట్లాడుతున్నాను. ఇదే ఫోన్లోంచి వంకాయ కూర ఎలా ఉండాలి అనేసి నన్ను అడుగుతుంటే నాకు ప్రసాద్ గారి టోన్ అనుకుని మాట్లాడాను. కానీ ప్రసాద్ గారు కాదండి అది మాట్లాడింది. పెద్దన్నయ్య చిన్నన్నయ్య అయితే అయ్యమ్మ బాగున్నావు ఏంటి అని మామూలుగా మాట్లాడతారు. వాళ్ళంటే వయసు మాకని ఎక్కువ కదా, కానీ నన్ను ఆట పట్టించేది ఎవరో నాకు అర్థమైపోయింది. అది ఒకటి రాజేంద్ర, పెద్ద ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు కదండి, భద్రాచలం గారు, ప్రసాద్ గారు, రాజేంద్ర, సత్యం. నేను అనుకున్న తర్వాత కూర ఏం చెప్పండి, కూర చెప్పండి అని నన్ను ఇది చేస్తున్నాడు, ఎక్కిరిస్తున్నాడు. సరే అయిపోయింది, నాకు గుర్తొచ్చింది. ఒకటి రాజేంద్ర, మాకు 1 సంవత్సరం
ఒకే సంవత్సరం, ఒక సంవత్సరం అటు ఇటుగా ఉంటుందండి. తర్వాత సత్యం మాకన్నా కొంచెం జూనియర్ ఉంటారు. కానీ మీ అందరూ ఒకే స్కూల్కి వెళ్ళాలి, ఒకే దగ్గర ఉండేవాళ్ళు కదా. నేను అన్నాను ఒకటి ఫోన్ నెంబర్ ప్రసాద్ గారిది కాబట్టి ఆ ప్రసాద్ గారి నెంబర్ నుంచి వస్తుంది కాబట్టి ప్రసాద్ గారు కాదు, కానీ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు రాజేంద్ర లేదా సత్యం అయ్యి ఉంటారనేసి నేను రాజేంద్ర సత్యం రాజేంద్ర అయ్యి ఉంటారు, నేను గెస్ట్ చేశానని చెప్పానండి. కరెక్ట్ అని చెప్తున్నానండి. చూడండి, ఈ గెట్ టుగెదర్లు స్కూల్ రీయూనియన్ అది వస్తే మేము ఎప్పుడో విడిపోయామండి. చిన్నప్పుడే విడిపోయి వాళ్ళేమో పనుల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయారు, ఫ్యాక్టరీ క్వార్టర్స్ కాలిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ చల్లా చెదిరైపోయాం. ఆడవాళ్ళు పెళ్ళిళ్ళలో వెళ్ళిపోయారు, మగవాళ్ళు ఉద్యోగాలు. తర్వాత అండి 46 ఏళ్ళకి మా స్కూలు 10th క్లాస్ బ్యాచ్ మళ్ళీ కలిసి అంటే ఫంక్షన్ చేశారు, చాలా గ్రాండ్. అసలు అనుకోలేదండి ఇంతమందిని మళ్ళీ కలుస్తామని జీవితంలో. తర్వాత మా అక్కళ్ళది 49, 50 ఏళ్ళు. మా అక్కళ్ళ బ్యాచ్ కూడా అదే హాల్ అండి, ఫంక్షన్ హాల్. అందరూ ఎంతో సంతోషం అండి. మళ్ళీ ఇదంతా జరుగుతుందని మా జీవితంలో అనుకోలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదే సత్యం గారు వంకాయ కూర చెప్పమన్నారు కదా, నూనెలో 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు వేగాక వంకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి మూత పెట్టాలండి. మూత కరెక్ట్గా ఉండాలి. మూత కరెక్ట్గా ఉండాక ఆవిరి నీళ్ళు వచ్చి దాంట్లో పడి బాగా కుక్ అవుతుంది. తర్వాత వచ్చి మీరు వంకాయ ముక్క బాగా ఉడికినాక 1 స్పూన్ కారం వేసుకుంటే వంకాయ కూర రెడీ అండి. దీనికి తోడు ఈరోజు నేను సొరకాయ పులుసు అండి. సొరకాయ పులుసు అంటే ఒక సొరకాయ ముక్క, ఒక పొడుగ్గా ఉన్న సొరకాయ సగం ముక్క తీసుకున్నాను అండి. 2 టమాటాలు, 4 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టి గ్లాస్ నీళ్ళు పోసాను. చింతపండుని వేరే గిన్నెలో పెట్టాను. ఆ తర్వాత అండి ఉప్పు వచ్చి మెదిపేటప్పుడు వేస్తాను. కారం పసుపు వేసాను కదా, ఈ ముక్క బాగా ఉడికి నీళ్ళు తగ్గినాక మెదిపేసండి. మనం చక్కగా ఇంగువన్న నెయ్యి కొంచెం ఎన్న పోసేసి తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి సొరకాయ పులుసు. వంకాయ ఇగురు మా సత్యం గారు, బ్రహ్మం గారు అబ్బాయి, ఆఖరి అబ్బాయి ఫోన్ చేసి ఆట పట్టించాడు. నేను మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత అట్లా ఫోన్లో కలిసి నాకు భలే థ్రిల్గా అనిపించింది. గంట మాట్లాడాను చిన్నప్పుడు విషయాలు. ఏదో అండి ఈ జీవితంలో మన చిన్నప్పుడు మధుర జ్ఞాపకాలు అండి మనకున్నాయి. మిగతా అంతా బతికంతా పోరాటం, పిల్లల కోసం హస్బెండ్ పరుగులు తీసింది. మన లైఫ్ అంటూ ఉంటే మన చిన్నప్పుడు జ్ఞాపకాలు, మళ్ళీ స్కూలు ఫ్రెండ్స్ని కలుసుకోవడం, ఇది భలే బాగుందండి. మా చిన్నప్పుడు నేస్తారు మేము అందరూ కలిసి ఒకే దగ్గర ఉండేవాళ్ళం. ఒకే లైఫ్ స్టైల్ అందరికీ గ్యాదర్ ఉండేవి. అందరూ వాళ్ళ ఫాదర్స్ ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, ఒకే స్కూల్లో చదివేవాళ్ళం. సినిమా అంటే పావులండి టూరింగ్ ట్యాక్సీ, ఇవి వినాయక్ గారి టూరింగ్ ట్యాక్సీ 4-5 కిలోమీటర్లు ఉండేది. నడుచుకుంటూ వెళ్ళిపోయి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. వారంకి ఒకటే, నెలకి 2-3 సినిమాలు, దాని మీద డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మా సత్యం గారికి వంకాయ చూపించారు, ఇంకా కారం వేయలేదు. కొంచెం మగ్గినాక 1 స్పూన్ కారం వేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వంకాయ ఇగురుతో పాటు సొరకాయ పులుసు కూడా చూపించాను సత్యం గారు, బేతపూడి సత్యం గారు.